Hi everyone, welcome back to our channel Vibha Designer Boutique. This is Saujanya. Hope you are all doing good. అందరూ చాలా బాగున్నారు కదండి. మేము కూడా చాలా బాగున్నాం. ఈ రోజు కూడా మంచి బ్యూటిఫుల్ ప్యాటర్న్ ఆఫ్ శారీస్తో అయితే మేము ముందుకు వచ్చేసాం. అన్నీ రీస్టాక్ చేసినవే మళ్ళీ చూపిస్తున్నానండి. ప్యూర్ డాలా జరీ ఒకటి, మట్కా టసర్ ఒకటండి. మట్కా టసర్ చాలా డేస్ అయిపోయింది మళ్ళీ రీస్టాక్ చేసి. సో ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే కనుక వెంటనే గ్రాప్ చేసుకోండి. అండ్ ప్యూర్ డాలా జరీ ఎప్పటికప్పుడు మరి తీసుకొస్తున్నాం, వెంటనే అయిపోతున్నాయండి. సో అవి కూడా మిస్ అవ్వకుండా ఖచ్చితంగా తీసుకోండి. చాలా మంచి ఫ్యాబ్రిక్. అండ్ రివ్యూస్ కూడా మేము ఇన్స్టాగ్రామ్లో అయితే పోస్ట్ చేస్తాము, ఒకసారి వెళ్ళి చూడండి. ప్యూర్ డాలా జరీకి అయితే చాలా మంచి రివ్యూస్ వచ్చాయండి. చక్కగా బ్లౌజ్ కూడా యాజ్ టీజ్ మనం బ్లౌజ్ స్టిచ్ చేయించుకుంటేనే దాని అందం అనేది ఉంది, చాలా బాగుంది. అండ్ క్లయింట్ ఫొటోస్ కూడా మేము పోస్ట్ చేసాము, సో ఒకసారి అయితే చెక్ చేయండి. అండ్ ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం, సో ఖచ్చితంగా క్లిక్ చేసి ఫాలో చేయండి. ఇంకెందుకండి లేట్, వచ్చేయండి మన ఛానల్లోకి. వీడియోలోకి వెళ్ళే ముందు నా శారీ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. నేను వేర్ చేసిన శారీ వచ్చేసి మనకి ప్యూర్ డాలా సిల్క్ శారీ వస్తుంది. అండ్ మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా మనకి మీనాకారి వీవింగ్ ఉంటుందండి. నేను ప్రీవియస్గా చూపించిన శారీస్ ఏంటంటే జస్ట్ జెరీ వీవ్ అయి ఉంటుంది, బట్ దీనిలో ఏంటంటే మళ్ళీ మనకి థ్రెడ్ వీవ్ బూటీస్ కూడా ఉంటాయండి మీనాకారిలో. సో మీకు ఇది చూపిస్తున్నాను చూడండి. ఇది ఈ కలర్ షేడ్ వచ్చేసి మనకి మ్యాంగో ఎల్లో షేడ్తో అయితే ఫినిష్ చేశారు. చాలా మంచి బ్రైట్ షేడ్ అండి. యాక్చువల్గా యూజువల్గా మనం హల్దీస్కి అలా యూజ్ చేస్తాం కదండి, పెళ్లి కూతుర్లకు కూడా మనం ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్ అయితే మనం పెట్టచ్చు. ఎందుకంటే చాలా మంచి పట్టు లుక్ అయితే ఉంది శారీకి. అండ్ దీనిలో కూడా మనకి మీనాకారి వీవ్ అయ్యిందండి. చూసారా, గ్రీన్ కలర్ తోటి ఫినిష్ చేశారు, యాజ్ వెల్ యాజ్ ఎల్లో కలర్. మీకు ఎల్లో కలర్ మేబీ వీడియోలో కనిపించకపోవచ్చు, ఎందుకంటే బేస్ ఫ్యాబ్రిక్ కూడా మనకి ఎల్లో కలర్ కదా. సో మనకి మీనాకారి వచ్చేసి ఎల్లో అండ్ గ్రీన్ తోటి ఫినిష్ చేశారండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. మొత్తం శారీ మొత్తం కూడా మనకి టిల్ ద ఎండ్ వరకు ఇలాగే కంటిన్యూ అవుతుంది. మొత్తం శారీ మొత్తం కూడా క్రీపర్స్ డిజైన్ అండి. ఈ వీవింగ్ కూడా చాలా నీట్గా ఫినిష్ చేశారు. అండ్ వెరీ లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్, చాలా లైట్ వెయిట్ ఉంది. నేను వేసుకున్నా కదండి, చాలా కంఫర్టబుల్గా ఉంది అండ్ వెరీ లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్. దీనిలో వచ్చేసి మనకి సెల్ఫ్ బ్లౌజ్ ఇచ్చారండి, ప్యూర్ డాలా సిల్క్ ఫ్యాబ్రికే. బట్ నేను పేర్ చేసింది ఏంటంటే గ్రీన్ కలర్ తోటి పేర్ చేశాను, ఎందుకంటే గ్రీన్ కలర్ మీనాకారి వీవింగ్ అయితే వచ్చింది కదా. సో మీకు ఒక లుక్ ఎలా ఉంటుందని చూపించటాకైతే పేర్ చేసి చూపిస్తున్నాను. సో దీని ప్రైస్ వచ్చేసి 4800 అండి. ఇప్పుడు ప్యూర్ డాలా జరీ శారీస్ అయితే చూపించేస్తాను. ఫస్ట్ మనం చూసే శారీస్ వచ్చేసి ప్యూర్ డాలా జరీ. ఈ శారీస్ అయితే మీ అందరికీ కూడా తెలుసు, చాలామంది పిక్ చేశారు కూడా అండి. అండ్ ఈ కలర్ షేడ్ వచ్చేసి మనకి నేవీ బ్లూ షేడ్లోని, నేవీ బ్లూ అండ్ పర్పుల్ మిక్స్డ్ షేడ్ అండి. ఎగ్జాక్ట్గా నేవీ బ్లూ అనలేము, అలాగని బ్రింజాల్ షేడ్ అని కూడా అనలేమండి. మీకు ఎగ్జాక్ట్గానే కనిపిస్తుంది. చాలా మంచి బ్రైట్ షేడ్స్ ఇందులో ఉండేవన్నీ కూడా. మనకి ప్యూర్ డాలా సిల్క్ వస్తుంది ఫ్యాబ్రిక్ అనేది చాలా లైట్ వెయిట్ ఉంటుందండి. అండ్ ఆ జెరీ వీవింగ్ కూడా వన్స్ మనం వేర్ చేసి సేమ్ బ్లౌజ్, సేమ్ మనకి దీనికి ఏదైతే బ్లౌజ్ ఇచ్చాడో అదే బ్లౌజ్ యూజ్ చేయండి, చాలా మంచి లుక్ అయితే వస్తుంది. మంచి పార్టీవేర్ శారీస్ అండి ఇవన్నీ కూడా. చక్కగా మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్ ఆఫ్ శారీస్లోనే చాలా మంచి పార్టీవేర్ లుక్ వస్తుంది. మన ఓన్ ఫంక్షన్కి కూడా మనం యూజ్ చేసుకోవచ్చండి ఈ శారీస్ అయితే. అండ్ ఈ వీవింగ్ వచ్చేసి మనకి కొంచెం బాక్స్ టైప్ ఆఫ్ వీవింగ్లా ఇచ్చారు. అండ్ యాక్చువల్గా ఈ వీవింగ్ ఏంటంటే జస్ట్ మనకి జెరీ వీవ్ అవుతుంది, మళ్ళీ గ్యాప్స్ కింద ఇచ్చి జెరీ ఇచ్చారండి. ఈ జెరీ వీవ్ అయితే వచ్చింది. యాక్చువల్గా ఈ టైప్ ఆఫ్ వీవింగ్ వల్లే మనకి ఆ లుక్ అలా అంతే డిఫరెంట్గా ఉంటుందండి. అండ్ దానివల్ల వచ్చిన అందువల్ల మనకు కొంచెం కాస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. బట్ టూ మచ్ కాస్ట్ అయితే కాదండి. చక్కగా మనకు బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్ ఆఫ్ శారీస్లోనే మన పార్టీకి యూస్ చేసుకునేలాగే ఉంటాయి. అండ్ బోత్ వన్ సైడ్ బార్డర్ వచ్చేసి ఒక 6 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్ అండి. ఇది కూడా చక్కగా మనకి జెరీతోటి మీనాకారి టైప్ ఆఫ్ వీవింగ్ అయితే ఇచ్చారు. అండ్ అదర్ సైడ్ బార్డర్ వచ్చేసి ఒక 3 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్ కింద అయితే ఫినిష్ చేశారు. ఈ కలర్ షేడ్ అయితే చాలామంది పిక్ చేశారు. ఇప్పటికి మీరే చూసుంటారు, చాలా టైమ్స్ అయితే మనం వీడియోస్ పెడుతున్నాము, చాలాసార్లు రీస్టాక్ అయితే చేసాము ఇది. అండ్ దీని పళ్ళు వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు, మనకి హై రిచ్ అండ్ పళ్ళు అండి. ఈ వీవింగ్ కూడా ఎగ్జాక్ట్ గోల్డ్ అని చెప్పలేమండి, కొంచెం లైటర్ షేడ్ ఆఫ్ గోల్డ్ జెరీ అయితే మనకు వచ్చింది. అండ్ బ్లౌజ్ అనేది చాలా హైలైట్ అండి యాక్చువల్గా ఈ శారీస్కి. ఇది వచ్చేసి మనకి 90 పాయింట్స్ అయితే ఉండొచ్చు ఈ బ్లౌజ్ ఫ్యాబ్రిక్.
అండ్ ఇది వచ్చి నేవీ బ్లూ షేడ్లోనే ఫినిష్ అయింది. మొత్తం శారీ మొత్తం కూడా మనకి మీనాకారి వీవ్ అయిందండి. జస్ట్ మనకి జరీతో కాదు, యాజ్ వెల్ యాజ్ థ్రెడ్తో కూడా మనకి వీవింగ్ అయితే ఇచ్చారు. ఈ బ్లౌజ్ యాస్టీజ్ మనం స్టిచ్ చేయించుకున్న డిఫరెంట్ టైప్ ఆఫ్ శారీస్ మీదకి మనం యూజ్ చేసేసుకోవచ్చు. మనం ఇంకా మగ్గం కూడా వెళ్ళవసరం లేదండి. ఈ శారీస్కి యాస్టీజ్ బ్లౌజ్ స్టిచ్ చేయించుకోండి, చాలా బాగున్నాయి. సో దిస్ ఈజ్ ద అవుట్లుక్ ఆఫ్ ద శారీ. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 3150 ఫ్రీ షిప్పింగ్. ఇది మన నెక్స్ట్ కలర్ షేడ్ అండి. ఇది మనం మళ్ళీ న్యూగా ఇంట్రడ్యూస్ అయితే చేసాము. ఈ డైమండ్ షేప్ దానిలో వైన్ కలర్ అయితే చూపించానండి. మనకి ఈ బాక్స్ షేప్ వీవింగ్లో అయితే నేను చూపించలేదు. ఇది వచ్చేసి మనకి వైన్ షేడ్ తోటి ఫినిష్ అయింది. యాక్చువల్గా ఈ షేడ్కి కూడా చాలామంది ఇష్టపడుతున్నారు. అండ్ ఇది కూడా మనకి బాక్స్ టైప్ ఆఫ్ వీవింగ్లో ఇచ్చారు. మనకి బాక్స్ కింద ఇచ్చారండి. ఒకటి గ్యాప్ వస్తుంది, ఒకటి స్ట్రైట్ లైన్స్ కింద అయితే వీవ్ అయి ఉంటుంది. మీకు ఎగ్జాక్ట్గానే కనిపిస్తుందండి, చూడండి. అండ్ బార్డర్ వచ్చేసరికి మనకి ఒక 6 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్ అండి. ఇది వచ్చి మనకి కొంచెం గోల్డ్ జెరీ వీవ్ అయితే ఉందండి. కొంచెం గోల్డ్ అండ్ కాపర్ జెరీ మిక్స్ అయ్యే వీవ్ అయితే ఉంది. అండ్ అదర్ సైడ్ బార్డర్ వచ్చేసి ఒక 3 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్. బోత్ సైడ్స్ కూడా మనకి జెరీ బార్డర్ అయితే రన్ అయింది. టిల్ ద ఎండ్ వరకు మనకి ఈ వీవింగ్ అయితే కంటిన్యూ అవుతుందండి. ఒక శారీకి నేను ప్లీట్స్ అయితే పెట్టి చూపిస్తాను, చూడండి. మీకు ఫీల్ ఆఫ్ ద ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుంది అనేది కొంచెం ఐడియా అయితే వస్తుంది కదా. సో దీస్ ఆర్ ద ప్లీటింగ్ పోర్షన్. సో దీస్ ఆర్ ద ప్లీట్స్. యాక్చువల్గా కొంచెం మనకి పార్టీ వేర్ శారీస్ అనేటప్పటికి ఖచ్చితంగా డ్రై వాష్కే ఇచ్చుకోవాలండి. ఎవరైనా డ్రై వాష్కే ఇస్తారు, బట్ కొంతమంది వాట్సాప్లో కూడా అడుగుతూ ఉంటారు కదా. సో అందుకని చెప్తున్నాను. ఇవి పార్టీ వేర్ శారీస్ కాబట్టి మనం ఖచ్చితంగా డ్రై వాష్కే ఇచ్చుకోవాలండి యూజ్ చేసిన తర్వాత. అండ్ కమింగ్ టు ద పళ్ళు వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు. హై రిచ్ అండ్ పళ్ళు ఇచ్చారు. అండ్ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి దిస్ ఈజ్ ద బ్లౌజ్ అండి. సేమ్ వైన్ షేడ్ తోటే మనకి ఫినిష్ అయింది. అండ్ మొత్తం శారీ మొత్తం కూడా బ్లౌజ్ ఫ్యాబ్రిక్ మొత్తం కూడా మనకి మీనాకారి వీవ్ అయితే వచ్చింది. ఈ ఫ్యాబ్రిక్ ఆల్రెడీ చెప్పాను కదండి, మనకి 90 పాయింట్స్ అయితే ఉంటుంది. సో యాస్టీజ్ బ్లౌజ్ మనం చక్కగా గోల్డ్ పైపింగ్ యూజ్ చేసేసి యాస్టీజ్ బ్లౌజ్ స్టిచ్ చేయించుకుంటే అద్దరిపోతాయండి శారీస్. సో దిస్ ఈజ్ ద అవుట్లుక్ ఆఫ్ ద శారీ. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 3150 ఫ్రీ షిప్పింగ్. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఇది వచ్చేసి మనకి మంచి షేడ్ ఆఫ్ రెడ్. యాక్చువల్గా మేము ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తే కొంతమంది కొంచెం ఇన్స్టాగ్రామ్లో ఏంటంటే మేము పోస్ట్ చేసినా కూడా కొంచెం కలర్స్ అయితే వేరీ అవుతాయండి. సో మీరు ఒకవేళ ఇన్స్టాగ్రామ్ త్రూ పర్చేస్ చేయాలి అనుకుంటే ఒకసారి కలర్ ఏంటి అనేది కూడా అడగండి. చాలామంది అడుగుతారు, కొంతమంది అడగకుండా కూడా పర్చేస్ చేస్తారు. వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇది రెడ్ షేడ్ అనుకోలేదు, ఆరెంజ్ షేడ్ అనుకున్నాము ఇలాగని కూడా చెప్తున్నారు. సో ఏంటంటే ఇన్స్టాగ్రామ్ చూసిన వాళ్ళైనా కూడా యూట్యూబ్ ఒకసారి చూసుకోండి. ఎందుకంటే క్లారిటీగా ప్రతిదీ జెరీ యాజ్ వెల్ యాజ్ బేస్ కలర్ ఏంటి అనేది అన్నీ కూడా క్లారిటీగా ఇన్ఫామ్ చేస్తాము. సో మంచి విషయం ఏంటంటే యూట్యూబ్లో చూసుకొని పర్చేస్ చేయడమే చాలా బెటర్ థింగ్ అండి. సో ఇది వచ్చేసి మనకి మంచి షేడ్ ఆఫ్ రెడ్. మీకు యూట్యూబ్లో అయితే అంత ప్రాబ్లం ఏం రాదు. ఇన్స్టాగ్రామ్ రీల్స్లోనే మేము అప్లోడ్ చేసినా కూడా ఒక్కొక్కసారి అది కలర్ అయితే వేరియేషన్ ఉంటుంది. మేమేం చేయమంటే అది అలా తీసుకుంటుంది అంతే. అండ్ మొత్తం శారీ మొత్తం కూడా మనకి బాక్స్ వీవింగ్ టైప్లో అయితే వచ్చింది. శారీ మొత్తం చూడండి, ఇది కూడా సేమ్ ప్యాటర్న్. ఇప్పుడు చూపించిన శారీస్ అన్నీ కూడా సేమ్ ప్యాటర్న్ ఆఫ్ వీవింగ్. అండ్ బార్డర్ వచ్చేసి ఒక 4 to 5 ఇంచ్ ఆఫ్ 6 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్. మనకి ఇది కూడా ఒక మీనాకారి స్టైల్ ఆఫ్ వీవింగ్ అయితే ఇచ్చారు. అండ్ అదర్ సైడ్ బార్డర్ వచ్చి ఒక 3 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్ అయితే మనకి రన్ అయింది. అండ్ పళ్ళు వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు. ఈ జెరీ వచ్చేసి మనకి గోల్డ్ ఫినిష్డ్ జెరీ అండి. ఇంతకు ముందు చూపించిన జెరీ వచ్చి కొంచెం మిక్స్డ్ షేడ్ ఆఫ్ గోల్డ్ అండ్ కాపర్. సో ఇదైతే మనకి గోల్డ్ జెరీలా ఉంది. అండ్ పళ్ళు వచ్చేసి దిస్ ఈజ్ ద హై రిచ్ అండ్ పళ్ళు. అండ్ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి దిస్ ఈజ్ ద బ్లౌజ్. ఇది కూడా మనకి రెడ్ షేడ్ తోటే ఫినిష్ చేశారు. ఆల్ ఓవర్ ద శారీ ఆల్ ఓవర్ ద బ్లౌజ్ కూడా మనకి మీనాకారి వీవింగ్ అయితే వచ్చింది. సో దిస్ ఈజ్ ద అవుట్లుక్ ఆఫ్ ద శారీ. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 3150 ఫ్రీ షిప్పింగ్. నెక్స్ట్ నేను చూపించే శారీస్ వచ్చేసి మట్కా టస్సర్ ఫ్యాబ్రిక్ అండి. ఈ ఫ్యాబ్రిక్ అయితే మనకి కొంచెం టస్సర్ మిక్స్డ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది. అండ్ సెమీ అండి, మిక్స్డ్ ఫ్యాబ్రిక్స్ ఇన్ ద సెన్స్ సెమీ ఫ్యాబ్రిక్సే మనకి. అండ్ టస్సర్ కొంచెం మనకి మిక్స్ అయితే ఉంటుంది. అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా లైట్ వెయిట్ ఉంటుందండి. మనకి కొంచెం లైట్ స్టిఫ్నెస్ అయితే ఉంటుంది. కొంతమందికి ఈజీగా ఫాల్ అయిపోయే ఫ్యాబ్రిక్ కూడా అంత ఇష్టపడరు, అంటే ఎవరు ఇష్టం వాళ్ళది. బట్ ఇది వచ్చేసి మనకి కొంచెం లైట్ స్టిఫ్నెస్ అయితే ఉంటుంది. అలాగని నుంచుంటుందని కాదండి ఫ్యాబ్రిక్. కొంచెం మనకి ఆఫీస్ వేర్గా చాలా క్లాసీగా ఉంటాయి శారీస్ అయితే. అండ్ మొత్తం శారీ మొత్తం కూడా మనకి
షైన్ ఉంటుందండి ఫ్యాబ్రిక్ కూడా. ఇది వచ్చేసి గ్రే కలర్ షేడ్ తోటి ఫినిష్ అయింది. అండ్ దాని మీద కొంచెం మనకి లైన్స్ కింద ఎలిఫెంట్ గ్రేతో అయితే ఫినిష్ చేశారు మొత్తం. అండ్ దీని స్పెషాలిటీ వచ్చేసి మనకి ఇక్కడ హ్యాండ్ పెయింటింగ్ చేశారండి బోర్డర్లో వచ్చేసరికి. దాని మీద మళ్ళీ మనకి కాంతా స్టిచ్ అయితే ఇచ్చారు. ఇది యాక్చువల్గా మనకి హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేశారు. నేను బ్యాక్ సైడ్ చూపిస్తున్నాను చూడండి. చేసిన దానికి హ్యాండ్ పెయింట్కి మళ్ళీ కాంతా స్టిచ్ అయితే చేశారు. అండ్ మొత్తం బార్డర్ మొత్తం కూడా మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది. వన్ సైడ్ బార్డర్ అండి ఇదంతా కూడా మనకి వన్ సైడ్ బార్డరే ఉంటుంది. ఈ సైడ్ రాదు, బట్ కింద సైడ్ మనం ఇలా ప్లీట్స్ పెట్టుకున్నాం అనుకోండి ఇలా వస్తుంది. సో దీనిలో మిర్రర్ వర్క్ ఉంది, యాజ్ వెల్ యాజ్ కాంతా స్టిచ్ వర్క్ కూడా ఉంది. అండ్ ఎండ్ వచ్చేసరికి స్మాల్ 1 ఇంచ్ కూడా కాదండి, ఒక 1/2 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్తో అయితే ఫినిష్ చేశారు బోత్ సైడ్స్ కూడా. సో దీనికైతే ఒకసారి ప్లీట్స్ అయితే పెట్టి చూపిస్తాను మీకు శారీకి. మీకు ఫీల్ ఆఫ్ ద ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుంది అనేది ఐడియా వస్తుంది కదా. సో ఈ లెంత్స్ కూడా ఎక్కువ అండి. యాక్చువల్గా ఈ పొడుగు కూడా ఎక్కువ, ఒక 47-48 ఇంచెస్ ఉంటుంది. సో కొంచెం హైట్గా ఉన్న వాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చు. సో దీస్ ఆర్ ద ప్లీటింగ్ పోర్షన్. మనకి ఫాల్ అయ్యే ఫ్యాబ్రిక్, జస్ట్ లైట్ స్టిఫ్నెస్ అయితే ఉంటుంది. అండ్ కమింగ్ టు ద పళ్ళు వచ్చేసరికి మనకి ఇలా పెద్ద రోజ్ బంచ్ ఇదంతా కూడా హ్యాండ్ పెయింట్ చేశారు. అండ్ దీని మీద కూడా మనకి కాంతా స్టిచ్ అయితే ఇచ్చారు. అండ్ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి ఇది సెమీటస్సా ఫ్యాబ్రిక్ వస్తుందండి, కొంచెం సిల్క్ మిక్స్డ్ ఫ్యాబ్రిక్. బట్ ఏంటంటే కొంచెం ట్రెండీగా డిజైన్ చేశారు, కొంచెం బొటిక్ స్టైల్లో డిజైన్ చేశారండి. ఇది ప్రింటెడ్ ఫ్యాబ్రికే, బట్ యాజ్ టీజ్ మనం బ్లౌజ్ స్టిచ్ చేయించుకుంటే మంచి లుక్ అయితే ఉంటుందండి శారీకి. సో దీని ప్రైస్ వచ్చేసి 2350 ఫ్రీ షిప్పింగ్. ఇది మన నెక్స్ట్ కలర్ అండి. ఇది వచ్చేసి బేబీ పింక్ టోన్లో ఉంది. కొంచెం ఆనియన్ పింక్ యాజ్ వెల్ యాజ్ బేబీ పింక్ మిక్స్డ్ షేడ్ అండి. ఎగ్జాక్ట్గా ప్యాస్టల్ షేడ్స్లో అయితే మేము కలర్ చెప్పలేము, బట్ వీడియోకి అయితే యాస్టీస్గానే కనిపిస్తుంది. అండ్ మొత్తం శారీ మొత్తం కూడా ఇలా స్ట్రైపుడ్ లైన్స్ కింద అయితే ఇచ్చారు. పింక్ అండ్ ఆనియన్ పింక్ 2 షేడ్స్ తోటి మిక్స్ చేశారండి. బేస్ కలర్ వచ్చి పింక్, దాని మీద మనకి ఇలా లైన్స్లా వచ్చింది కదా, అది ఆనియన్ పింక్ షేడ్తో అయితే ఫినిష్ చేశారు. అండ్ బార్డర్లో వచ్చేసరికి మనకి ఇలాగ కాంతా స్టిచ్ చేశారండి మొత్తం. ఇదంతా కూడా హ్యాండ్ పెయింట్ చేసి మళ్ళీ దాని మీద కాంతా స్టిచ్ అయితే ఇచ్చారు. చాలా బాగుందండి యాక్చువల్గా. అండ్ దీనిలో కూడా చిన్నగా మనకి సీక్వెన్స్ అయితే ఇచ్చారు. ఏం గుచ్చుకునే సీక్వెన్స్ కాదండి, జస్ట్ ఫర్ కొంచెం అలా గ్లిటర్ అవుటాక అంతే. అండ్ మొత్తం బార్డర్ మొత్తం కూడా మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది. కొంచెం గ్యాప్ ఇచ్చి ఇక్కడ కొంచెం గ్యాప్ వస్తుందండి, మళ్ళీ ఇలా బార్డర్ కంటిన్యూ అవుతుంది. సో క్లారిటీగా చూపిస్తున్నాను చూడండి. అండ్ బార్డర్ వచ్చేసరికి 1 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్ బోత్ సైడ్స్ కూడా మనకి రన్ అయింది. అండ్ కమింగ్ టు ద పళ్ళు వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు. ఇది కూడా మనకి కాంతా స్టిచ్ చేశారండి హ్యాండ్ పెయింట్ చేసి. అండ్ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి సెమీటస్సా ఫ్యాబ్రిక్, బట్ ప్రింటెడ్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు ఇది. సో బీజ్ కలర్ మీద మనకి మల్టీ కలర్ ప్రింట్ అయితే ఇచ్చారు. సో దిస్ ఈజ్ ద అవుట్లుక్ ఆఫ్ ద శారీ. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 2350 ఫ్రీ షిప్పింగ్. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఇది వచ్చేసి కొంచెం పిస్తా గ్రీన్ షేడ్లో అయితే ఫినిష్ చేశారు. అండ్ బేస్ కలర్ వచ్చేసి మనకి అన్నీ కూడా మనకి షైన్ ఉండే ఫ్యాబ్రిక్సేనండి, లైట్ షైన్ అయితే ఉంటుంది ఫ్యాబ్రిక్లో. అండ్ గ్రీన్ కలర్ అండ్ కొంచెం డార్క్ షేడ్ ఆఫ్ పిస్తా గ్రీన్తో అయితే మనకి ఫినిష్ చేశారు లైన్స్. బాడీ మొత్తం కూడా మనకి ఈ ప్యాటర్నే రన్ అవుతుంది. అండ్ బార్డర్లో వచ్చేసరికి హ్యాండ్ పెయింట్ చేశారు చూడండి. సేమ్ డిజైన్ అండి, ప్రీవియస్గా చూపించిన డిజైన్సే సేమ్. అండ్ దీని మీద వచ్చి మళ్ళీ మనకి కాంతా స్టిచ్ అయితే ఇచ్చారు. అండ్ బార్డర్ వచ్చేసరికి 1 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్ అండి, బోత్ సైడ్స్ కూడా మనకి అలాగే రన్ అయింది. అండ్ పళ్ళు వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు. ఈ పళ్ళులో కూడా మనకి కొంచెం పెద్ద ఫ్లవర్తో అయితే హైలైట్ చేశారు, అది కూడా మనకి కాంతా స్టిచ్ చేశారు. అండ్ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి దిస్ ఈజ్ ద బ్లౌజ్ అండి. ఇది మనకి సెమీ టస్సర్ ఫ్యాబ్రిక్కే వస్తుంది, బట్ ప్రింటెడ్ ఫ్యాబ్రిక్. సో దిస్ ఈజ్ ద అవుట్లుక్ ఆఫ్ ద శారీ. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 2350 ఫ్రీ షిప్పింగ్. చూసారు కదండి ఈరోజు వీడియోలో చూపించిన శారీస్ అన్నీ కూడా మీకు నచ్చాయని అనుకుంటున్నా. ఎవరికైనా నచ్చినట్లయితే వెంటనే వాట్సాప్ నెంబర్కి అయితే మీ స్క్రీన్ షాట్ షేర్ చేయండి. అండ్ మళ్ళీ చెప్తున్నానండి, ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఖచ్చితంగా క్లిక్ చేసి ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.